నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశం ఏది సాధించినా భారతీయులందరిగా మనందరం గర్వపడాలి. అది ఆటైనా, పాటైనా, మాటైనా, లేకపోతే సందర్భం ఏదైనా. భారతదేశంలో ఎవరైనా ఒక వ్యక్తి గెలిచాడు అని అంటే అది వ్యక్తిది కాదు, ఆ వ్యవస్థది. కాబట్టి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని పండుగలాగా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది క్రికెట్ అంటే కుల మతాలకు అతీతంగా అందరూ ఎంజాయ్ చేసేది. అలాగే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది భారత్. ఆ విషయం తెలుసు కదా. ఒక పక్క నుంచి దేశమంతా కూడా టపాసులు కలిసి పండుగ చేసుకుంటుంటే ఉత్తరప్రదేశ్లో మాత్రం కొందరు ముస్లిం మత ఛాందస్తవాదులు విధ్వంసం సృష్టించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్, అలాగే మనం ఆలోచించిన అంశాలు ఏంటి అని తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకొని భారత్ రికార్డు నెలకొల్పింది. నాకైతే సూపర్ అంటే ఆ రోజు ఎంత ఎగ్జైట్గా చూసారు ఒక్కొక్కరు అని అంటే చాలా 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 ఆనందం వేసింది. నిజంగా కూడా రోహిత్ శర్మ లాంటి వ్యక్తిని తన పర్సనాలిటీని వర్ణిస్తూ కామెంట్స్ చేసిన తరుణంలో వాటి వేటిని పట్టించుకోకుండా అవన్నీ వదిలేసి గెలుపు మాత్రమే లక్ష్యంగా ఆ రోజు తానేంటో చూపించుకున్నాడు. అంతేకాదు వికెట్లు పడుతున్నప్పుడు ఫస్ట్ 20 ఓవర్స్ టైంలో చాలామంది టెన్షన్ పడ్డారు. బట్ ఎండ్ ఆఫ్ ది మ్యాచ్ భారత్ మాత్రం మళ్ళీ రికార్డు నెలకొల్పిందని అందరూ సంబరాలు చేసుకున్నారు. దేశం మొత్తం, ఏదో ఒక స్టేట్కి సంబంధించి కాదు. ఎందుకంటే క్రికెట్ అభిమానులం అలా ఉంటాం. భారత్ ఓడిపోతే మనందరం బాధపడతాం, భారత్ గెలిస్తే మనందరం సంబరాలు చేసుకుంటాం. అంత ఫ్యాన్స్ అనమాట. అయితే మధ్యప్రదేశ్లో మోహోల్లో మాత్రం వేడుకల ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జమా మసీదు ప్రాంతంలోనే ఈ ఘర్షణలు చెలరేగాయి. ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో నిర్వాహకులపై ముస్లిం ఛాందస్సులు రాళ్ల దాడికి దిగారు. దీంతో హింసా విధ్వంసం చోటు చేసుకున్నాయి. దగ్గరలో ఉన్న వాహనాలు, దుకాణాలను నిప్పు పెట్టారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. టీమిండియా విజయాన్ని జరుపుకుంటూ క్రికెట్ అభిమానులు వీధుల గుండా ర్యాలీ తీస్తుంటే ఈ ర్యాలీ జమా మసీదు ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఇస్లాం ఛాందస్సులు ఈ ర్యాలీపై రాళ్లు దువ్వారు. దీంతో ఎక్కడి వారు అక్కడికి పారిపోవడంతో ఆందోళనలు రేగాయి. ఈ రాళ్ల దాడి హింసాత్మక చర్యలకు దారితీసింది. ఇరు వర్గాల ఘర్షణకు కారణమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ గందరగోళంలో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయని, దుకాణాలను కూడా ఇస్లాం ఛాందస్సులు తగలబెట్టినట్లు పేర్కొన్నారు. ఈ హింసను ప్రత్యక్షంగా చూస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ విజయోత్సవ ర్యాలీని క్రికెట్ అభిమానులు ప్రశాంతంగానే సాగిస్తున్నారు. జమా మసీద్ దగ్గరికి వెళ్ళగానే ఇస్లాం ఛాందస్సులోని ఓ వర్గం రాళ్లు రువ్వడం ప్రారంభించింది. దీంతో ప్రతిచర్య కూడా ప్రారంభమైంది. పరిస్థితి అదుపు తప్పింది. ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు తీశారు. ఇదే సమయంలో దుండగులు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు అని తెలిపాడు. మసీదుల్లో రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదే విషయాన్ని రాయచోటి సంఘటన అప్పుడు నేను అడిగితే చాలామంది ఈ ముస్లిం ఛాందస్తవాదులు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కామెంట్స్లో చాలా విషయాన్ని చెప్పారు. అరే భయ్, మీరు భారతదేశంలోనే బతుకుతున్నారు, అందరు ముస్లింలకు ఇది వర్తించదు. ముస్లిం మత ఛాందస్తవాదులకు రాళ్ళు తీసుకొని కొట్టే వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా. మీరు కూడా ఆ బాపతకు చెందితేనే కాల్ చేసి మాట్లాడండి. ఎస్, మేము ఈ దేశంలో పుట్టినాం కానీ ఈ దేశ ద్రోహులం, మేము మసీదులో రాళ్ళు మాత్రమే పెట్టుకుంటామనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. కాదు, నిజంగా మసీదులో ఉండి రాళ్ళు తీసుకొని కొట్టడం తప్పు అనేవాళ్ళు ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. ఎవడిచ్చిండి మీకు హక్కు? ఇంత దారుణంగా ఎందుకు తయారవుతున్నారు? దేశం గెలిచింది, నా దేశం, మన దేశం. ఆ గెలుపును ప్రతి ఒక్కళ్ళు పండగలాగా చేసుకోవాలి. మీకు ఏమవుతుంది? అసలు ఈ దేశం లేకుంటే మీ పరిస్థితి ఏంటో మీకు తెలుస్తోందా? అర్థమవుతుందా? ముస్లిం దేశాలు ఎన్నున్నాయి చెప్పండి ప్రపంచంలో? కానీ షేక్ హసీనాని మీ ముస్లిం దేశాలు ఒక్కడు కూడా ఎందుకు ఆదుకోలేకపోయాయి? ఆవిడ ఆ పాస్పోర్ట్ని ఎందుకు రద్దు చేశాయి? ఈరోజు ఆవిడకు ఉండడానికి స్థానం ఎక్కడిచ్చిండ్రు? ఎవరిచ్చిండ్రు? అర్థమవుతుందా? భరతమాత తల్లిరాబాయ్, తల్లి గెలుపును పండుగ చేసుకోలేకపోతున్న మీలాంటి దుర్మార్గుల్ని ఏమనాలా? మాట్లాడితే మళ్ళీ ఒక మతం మీద మాట్లాడుతూ ఉంది అని. ఇక్కడ ఒక మతాన్ని మాట్లాడట్లే నేను. ఆ మతం పేరుతోటి మత ఛాందస్సులుగా మారి మత విద్వేషం రెచ్చగొడుతూ సామాన్యులను గాయాల పాలు చేస్తూ దేశానికి పేరొస్తే తట్టుకోలేని మూర్ఖుల గురించి మాట్లాడుతున్నా. మీరు మూర్ఖులైతే బాధపడండి. కాదు, మేము భారతీయులం అని గర్వంగా చెప్పుకోగలుగుతామంటే ఇలాంటి వార్తలను షేర్ చేయండి. ఇంత జరుగుతుంటే పోలీసుల అదనపు బలగాలను కూడా రప్పించారు. అయినా కూడా పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి చాలాసేపు ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందట. ఇక ఇదే విషయంపై ఇందోర్ రూరల్ ఎస్పీ హితికా వాసల్ మాట్లాడుతూ 2 గ్రూపుల మధ్య ఉద్రిక్తత తలెత్తి రాళ్లు రువ్వడం దహనానికి దారితీసిందన్నారు. విజయోత్సవ ర్యాలీ సందర్భంగా పటాకులు కాల్చే విషయంలోనే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో 3 గాయపడ్డారని ధృవీకరించారు. ప్రస్తుతం పరిస్థితి మాత్రం పూర్తిగా అదుపులో ఉన్నట్టుగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి
నిన్న జరిగిన ఒక ఊప్ ఇండియాకి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. ఏదైతే పటాసులు అని చెప్తున్నారో ఆ పటాసులు కాల్చడంతో ఇది ఏమీ పెద్ద ప్రాబ్లం కాలేదు, వైలెన్స్కి పూర్తిగా కారణం ముస్లిమ్సే అంటూ అక్కడికి సంబంధించిన చాలా క్లియర్గా జమా మసీద్ ఇమాం ఎవరైతే ఉన్నారో చాలా క్లియర్గా చెప్పారు. ఇమాం అంగీకరించారు. హిందువులను నిందించడానికి అబద్ధాలు చెప్తున్నారు, జై శ్రీరామ్ నినాదాలు చేస్తూనో ఇంకొకటి చేయడం వల్ల ఈ హింస చెలరేగింది అని చెప్పడం అబద్ధం. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తూ ఉన్నారు, కానీ ముస్లిమ్సే బయటికి వచ్చి రాళ్ళు రువ్వారు అంటూ దీనికి సంబంధించి ముస్లింలు హింసను ప్రారంభించారని, జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ హిందువులను కొట్టడానికి ప్రయత్నించారని జమా మసీద్ ఇమామే అంగీకరించిండు. ఇప్పుడు దీన్ని ఏమంటారో చెప్పాలా. దీన్ని మొత్తం మసిబూసి మారేడుకాయ చేయడానికి ఇక మా మసీదు లోపల మేము నమాజ్ చేసుకుంటుంటే లోపలికి వచ్చి టపాసులు కాల్చిండ్రు, లోపలికి వచ్చి అరిచిండ్రు అని అబద్ధపు మాటలు, మసిబూసి మారేడుకాయలు మాటలు చేయబోతుంటే జమా మసీద్ ఇమామే బయటకు వచ్చి కాదు, వీళ్ళే బయటికి వచ్చి రాళ్ళు రువ్వారు, ఇందులో హిందువుల తప్పు లేదు అని చెప్పారు. మరి ఇప్పుడు ఏమంటారు? మత ఛాందసవాదులు ఎందులో తయారవుతున్నారు, ఎందుకు తయారవుతున్నారు, అసలు ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏం కావాలి, మీరు కోరుకునేదేంటి? అర్థమవుతుందా? ఇంత దారుణంగానా? దేశాన్ని ప్రేమించరు, ధర్మాన్ని ప్రేమించరు, ఆడదాన్ని గౌరవించరు, ఆలయాలను ఏమంటారు హర్షించరు. ఏం కోరుకుంటారు ఇవేవి లేకుండా? నిజంగా ఇవేవి లేకుండా ఉన్న ముస్లిం దేశాలు ఉన్నాయి, పోనీ అక్కడ మీరు ఏమైనా ప్రశాంతంగా ఉంటున్నారా? అక్కడ కూడా మీలో మీరు కులాల మధ్య కొట్టుకుంటూనే ఉన్నారు కదా. మీకు అర్థమవుతుందా? హిందువులం కులాలుగా విడిపోతామేమో కానీ కొట్టుకోము. కానీ ఒక ముస్లిం కంట్రీగా ఏర్పడితే ముస్లిం కులాలుగా విడిపోయి వాళ్ళలో ఎలా కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు అనేది తెలుస్తోందా? తెలిసినాకైనా ఈ దేశాన్ని కాపాడుకోవాలి అనే జ్ఞానం మీలో ఎందుకు రావట్లేదు? దేశంలో సంబరాలు జరుగుతుంటే మీరు మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తారా? ఇది ఎక్కడ న్యాయం? చాలా 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 బాధగా ఉంటుంది ఇలాంటి వార్తలు చూసినప్పుడు, విన్నప్పుడు. ఏదేమైనా ఈ దేశం సాధించిన ఏ ఘనత అయినా, ఈ దేశాన్ని ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలపడానికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. దేశం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచానికి అమ్మ భరతమాత కాబట్టి. భరతమాత ఎప్పుడు కూడా అమ్మకు చిన్న చిన్న బాధలు అవి వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే అమ్మే. ఆ స్థానాన్ని ఎవ్వరూ తీసేయలేరు, భర్తీ చేయలేరు అంటారు కదా. అలాగే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, సంస్కృతిని, ధర్మాన్ని ఎవ్వరు తీసేయలేరు, భర్తీ చేయలేరు. కాబట్టి మీలాగా మత ఛాందస్తులుగా ఉండకండి, భారతదేశ పౌరులుగా ఉండి చూడండి ఎంత ఆనందం ఉంటుంది అని. కాసేపు మతాన్ని పక్కన పెట్టేసి ఎస్ ఐఎమ్ ఇండియన్, క్రికెట్ గెలిచిందా ఎస్ సంబరం చేసుకుంటాం, శ్రీరామనవమి ఉత్సవం వస్తుందా ఎస్ మేము కూడా పానకం వడపప్పు తింటాం, మాకు రంజాన్ వచ్చిందా వాళ్ళని ఇస్తాం. ఇలా భారతీయులుగా ఆలోచించి చూడండి ఆ ఆత్మతృప్తి ఏ లెవెల్లో ఉంటుంది అనేది. నేను చెప్పింది నిజమా కాదా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి. ఎంతమంది జాతీయవాదులు ఉన్నారండి, కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంతే ఉన్నారు. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ వైరల్గా మారాలి అనుకుంటే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే కంటెంట్ అంతా వైరల్గా మారుతూ ఉంటుంది, చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఇంకా మంచి మంచి విషయాల్ని మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్తో సహా ప్రతి విషయాన్ని మీ ముందుకు లైవ్లో తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. సో ప్లీజ్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉంటాయండి. మీ వ్యాపార ప్రకటనలతో ఖచ్చితంగా మీకు వ్యాపారం వృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా మా ఛానల్కి కూడా చేయూతనవుతుంది. కాబట్టి 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.